ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకార దీపము లేక పలుమారు పడుచుండగా ఘోరాంధకార దీపము లేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శిలై నడిపించు వారి మార్గదర్శిలై నడిపించు వారి ప్రభుపాదనీతికి దివ్యారక్షకుడు ఆకాశ వెలుగు ఉదయించే దారలో దివ్యారక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో ఉదయించే దివ్యారక్షకుడు అంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్యారక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్ పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్ లోకాలకు దృష్టినివ్వ అరుణించే క్రీస్తు ప్రభు లోకాలకు దృష్టినివ్వ అరుణించే క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు సాతాను శృంగారములను తెంప ఉదయించే రక్షకుడు సాతాను శృంగారములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్యారక్షకుడు అంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్యారక్షకుడు క్రిస్మస్ సందర్భంగా దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము. దయచేసి అందరం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధ ఆత్మ అతని మీద ఉండెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక.
ఇక్కడ సుమియోను అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే క్రిస్మస్లో మరి ఇక్కడ అనేక మంది ఆరాధించినటువంటి వారిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇక్కడ మరి గొల్లలు దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. తర్వాత మరి మరియా ఉంది, తర్వాత జకరియా ఎలిజబెత్లు ఉన్నారు, తర్వాత దూతలు ఉన్నారు, తర్వాత మరి చూసినట్లయితే సుమియోను ఉన్నాడు, అన్నా ఉంది. వీళ్ళంతా వీళ్ళ జీవితాలు ఎంతో మాదిరికరంగా ఉన్నాయన్నమాట. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా మందిరానికి సరదాగా వెళ్ళొద్దాం అని వెళ్తాం అనేది దేవుని చిత్తం కాదు, అది దేవునికి సంతోషము కాదు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రభు మన హృదయంలో ఉండటం, ప్రభువుని గురించి మనం ఏదో ఒకటి చేయటం, ప్రభు కొరకు మనం జీవించడమే నిజమైన క్రిస్మస్. ప్రభు కొరకు సాక్షిగా ఉండటం నిజమైన క్రిస్మస్. మరి క్రిస్మస్లో మరి మనం చూస్తూ వచ్చాము, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఈరోజు మనం చూసినట్లయితే మరి సుమియోన్ అనేటువంటి ఒక వ్యక్తిని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక సుమియనే కాదు, ఇక్కడ మరి చూసినట్లయితే జకరియా ఎలిజబెత్లు ఉన్నారు. తర్వాత వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంటే చూడండి, చదువుకుందాం. 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు. వారిద్దరు ఎట్లా జీవించారు చూడండి. అంటే మనం కూడా అట్లా ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం కూడా ప్రభు కొరకు జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే జకరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరు కూడా ఎట్లా జీవిస్తూ వచ్చినారంట. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుస్తూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. కాబట్టి వీళ్ళిద్దరు కూడా చూసినట్లయితే దేవుని దృష్టికి ఎంతో నీతిమంతులుగా ఉన్నారు. తర్వాత వాళ్ళ కుమారుడు ఎట్లున్నాడు, 14వ వచనం చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమునైన తాక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. సాల్లమని ఇక్కడ చూస్తే మరి జకరియా ఎలిజబెత్ ఎలా ఉన్నారు, ఆయనకు పుట్టిన కుమారుడు ఎలా ఉన్నాడు, తర్వాత మరియా ఎలా ఉంది, మరియా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చింది కదా. మరియా కూడా మరి ఎంతో మరి పవిత్రమైన కన్యకగా జీవిస్తూ వచ్చింది. పరిశుద్ధ ఆత్మ చేత మరి ఆమె గర్భం ధరిస్తూ వచ్చింది. ఆమె మరి ఎంతో దీనురాలుగా జీవిస్తూ వచ్చింది. మరియా ఎంతో ప్రార్థన పరురాలుగా జీవిస్తూ వచ్చింది. దేవుని చిత్తాన్ని ఎరిగి జీవిస్తూ వచ్చింది. మరియా ఎంతో ఆరాధిస్తూ వచ్చింది. కాబట్టి మరి మరియాని గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మరి ఇక్కడ కూడా మరి చూసినట్లయితే ఇక్కడ అన్న అనేటువంటి ఒక విధవరాలు ఉంది. చూడండి 36వ అధ్యాయం 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవర్తి ఉండెను. ఆమె కన్నత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేసిండు. ఈమె ప్రవర్తిని తర్వాత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. దేవాలయం విడిచిపెట్టలేదంట. ఉపవాస ప్రార్థనలతో ఆమె చూస్తూ వచ్చింది. ఆమె ప్రభు కొరకు కనిపెడుతూ వచ్చిందంట. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, ప్రభు కొరకు కనిపిస్తూ వచ్చిందంట, సేవ చేస్తూ వచ్చిందంట. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబావులను ఏం చేస్తూ వచ్చిందంట, సేవ చేస్తూ వచ్చిందంట. ఈమె కూడా దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ వచ్చిందంట. ఈమె కూడా దేవుని స్తుతిస్తూ వచ్చిందంట. కాబట్టి మరి ఆయన యొక్క ఎమోషన్ కొరకు కనిపెట్టుకునే వారిలో మరి వారితో మాట్లాడుతూ వచ్చినట్లుగా వీరి గురించి మనం చూస్తున్నాం. అయితే దేవుడు సుమియోని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా. సుమియోను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడంట అండి, నీతిమంతుడంట. సుమియోను నీతిమంతుడంట. అంటే మనం దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ఏంటంటే మరి దేవునికి ఎప్పుడు మనకు సంతోషం కలుగుద్ది, దేవునికి ఎప్పుడు మనం ఆనందం తీసుకుని వస్తాం. మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనందరి కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, దేవుని కుమారుడు. మరి 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, సకల పరిశుద్ధులు,
పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివారాత్రులు అక్కడ ఆరాధిస్తున్నటువంటి దేవుడు తండ్రి కుడిపార్శ్వం నిడిచిపెట్టి ఏం చేశాడు? మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకే ఈ లోకానికి రావడమే కాదు, ఒక లేని కుటుంబంలో జన్మించి, కనీసం వాళ్ళ కుటుంబం ఎలాంటిదంటే బలర్పించడానికి యేసుప్రభువు వారు పుట్టినప్పుడు వారు సున్నతి చేసిన తర్వాత బలర్పించడానికి మరి కనీసం ఒక మేక పిల్లని, ఒక గొర్రె పిల్లని బలర్పించడానికి డబ్బులు లేని స్థితి వాళ్ళది. పావురు పిల్లలను తీసుకుని వచ్చి బలర్పించినారు. అలాంటి లేని కుటుంబంలో పుట్టి మరి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు యేసుప్రభువు వారు మన కొరకు పడినాడు కదా. ఆయన దేవుడై ఉండి మరి మనందరి కొరకే ఆయన కొట్టబడి ఆయన నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైనదంట. అంతగా ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు పడుతూ వచ్చినాడు. మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద ఆయన ఎన్నో శ్రమలు పడుతూ వచ్చినాడు. ఆయన ఎంతో భయంకరంగా కొట్టి సిలువేస్తూ వచ్చినారు. మరి అంత భయంకరమైనటువంటి బాధను యేసుప్రభువు వారు అనుభవించినాడు కదా. మరి ఆయన కొరకు మనమేం చేస్తున్నాం? ఈ భూమి మీద మనమేం చేస్తున్నాం? సుమియోను అయితే ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడంట. సుమియోను నీతిమంతుడిగా జీవించిండంట. తర్వాత 25వ వచనంలో రాయబడి భక్తిపరుడు అంట అండి. ఈ దినాన మనలో భక్తి ఉందా? మన నిజంగా మన జీవితాలు మనం చూసినప్పుడు ఈ రోజుల్లో మన భక్తి ఉందా? ఇవాళ మనం మంచి మంచి వస్త్రాలు వేసుకుని, లేకపోతే ఈరోజు మనం పని మానేసి ఈరోజు మనం దైవ సన్నిధికి వచ్చి కాసేపు కూర్చోవడం ద్వారా ప్రభుకి సంతోషమేనా? ఈ ఒక్కరోజు వస్తాం దేవునికి సంతోషం కాదు, మనం ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉంటాం దేవునికి సంతోషం కదా. బైబిల్లో రాయబడింది మనం ఎల్లప్పుడూ ఉండటం దేవునికి సంతోషం అంట. ఎల్లప్పుడూ మనం దేవుని సేవించడం దేవునికి సంతోషం. సుమియోను ఎలాంటి వాడు అంటే భక్తి కలిగినటువంటి వాడంట. ముందా మనకు ఆ నిజంగా అలాంటి భక్తి మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? పలానా సహోదరుడు భక్తి గలవాడు, పలానా సహోదరుడు భక్తి కలిగిన వాళ్ళు, పలానా సహోదరి భక్తి కలిగిన స్త్రీ, ఇట్లా మన గురించి చెప్పగలమా? అంటే మనం ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభు కొరకు మనం ఏమై ఉండాలి? మనము ప్రభు కొరకు మనము మరి ఒక సాక్షిగా భూమి మీద మనము జీవించాలి దేవుని బిడ్డలారా. మరి సుమియోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఆయన ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడు కదండి. మనం ఈ దినాన్ని చూస్తే బైబిల్ చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? చాలామంది బైబిల్ చదవటం లేదు నేటి దినాన. క్రైస్తవుల దగ్గర బైబిల్ ఉంటున్నాయి కానీ బైబిల్ చదవటం లేదు. తర్వాత మందిరానికి వస్తున్నామంటే మందిరానికి కూడా ఎప్పుడో ఒకసారి మనకు తీరినప్పుడు మనం మందిరానికి వచ్చేవారంగా ఉంటాం. మందిరానికి వచ్చినా దేవునికి మన హృదయం ఇవ్వట్లేదు. బైబిల్లో రాయబడే సత్రంలో ఆయనకి ఏమి లేదంట అండి, స్థలం లేదంట. అట్లా కూడా మన హృదయంలో కూడా ఆయనకి స్థలం లేకుండా చేస్తున్నాం మనం. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతైనా సంపాదించవచ్చు, ఎంతైనా ప్రవేశపడవచ్చు, కానీ క్రీస్తు లేకుండా మన జీవితం ఉండకూడదు. మనము ఈ లోకంలో మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, కానీ మనం ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ప్రభు కొరకు మరి గొప్ప వ్యక్తులంగా భక్తిపరంగా మనం జీవించాలి. మరి సుమియోను జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడంట? నీతిమంతుడంట, తర్వాత భక్తిపరుడంట. అతడు యెరూషలేములో ఉన్నాడంట, దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అతడు ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఏం చేస్తూ వచ్చాడంట? కనిపెడుతున్నాడంట. ఇశ్రాయేలుకి ఆదరణ లేదంట. అప్పుడు ఇశ్రాయేలుకి ఆదరణ లేదు. యేసు ప్రభువు వారు పుట్టక మునుపు ఇశ్రాయేలు వరకు ఆదరణ లేదు. నెమ్మది లేకుండా ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంట. తన కొరకే కాదు, తన ప్రజల కొరకు కనిపెడుతున్నాడంట. తన ఒక్కడి కొరకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా మరి సుమియోను ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడంట. దేవుని బిడ్డలారా, ఇతరుల ఆదరణ. యేసుప్రభువు వారి భూమి మీదకి ఎప్పుడు వస్తాడు? యేసుప్రభువు వారి భూమి మీదకి ఎప్పుడు రాబోతున్నాడు? ఆయన ఎప్పుడు వస్తాడు? ఈ ప్రజల్ని ఎప్పుడు రక్షించుకుంటాడు? ఈ ప్రజలకు ఎప్పుడు ఆదరణ కలుగుద్ది అని చెప్పి ఇశ్రాయేలు ఒక ఆదరణ కొరకు ఏం చేస్తూ వచ్చాడంట అండి? కనిపెడుతూ వచ్చిండంట. మరి మనం కూడా ఏం చేయాలి? ఈ భూమి మీద మనం కూడా ఏం చేయాలి? మనం కూడా కనిపెట్టాలి. ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు, ప్రభు ఎప్పుడు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు నన్నే కాదు, నాతో పాటు మా సంఘమంతా ఏం కావాలి? ఎత్తబడాలి. మా సంఘంలో ఉన్న పరిశుద్ధులంతా ఎత్తబడాలి. అలాంటి ఆ నిరీక్షణతో మనం ఉంటున్నామా? ప్రభు వచ్చినప్పుడు నేనే కాదు, నా సంఘమంతా ఎత్తబడాలనే నిరీక్షణ, ఆ తపన మనలో కలిగి ఉంటున్నామా? సుమియోను అంట
మరి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడంట అండి? కనిపెడుతున్నాడంట, వారి ఆదరణ కొరకు. మరి మనం కూడా మన సంఘం కొరకు కనిపెడుతున్నామా? మన సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఆదరణ కలిగి ఉంటున్నారా? తర్వాత వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడగలుగుతున్నారా? ప్రభు వచ్చినప్పుడు వారు ఎత్తబడతారా, ఇడవబడతారా? వారి కొరకు మనం కనిపెడుతున్నామా? వారి కొరకు మనం కనిపెట్టి మనం ప్రార్థన చేయటము, అది దేవుడు కోరుకుంటున్నాడు. నిజమైన క్రిస్మస్ ఆయన భూమి మీదకి రావటం, ఆయన భూమి మీదకి రావటం గల నిజమైనటువంటి క్రిస్మస్ మరలా మన జీవితంలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మనం నీతిమంతులుగా ఉండటం, భక్తిపరులుగా ఉండటం, మనము మరి ఇతరుల ఆదరణ కొరకు మనం జీవించడం, మనం ఒక సాక్షిగా మనం జీవించడం అనేది మరి దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నిలిచి ఉన్నాడా? పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో నిలవగలుగుతున్నాడా? బైబిల్లో రాయబడింది ఏంటంటే మరి అతడు పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండినని బైబిల్ చెప్తుంది. అతడు ఆత్మ వశంలో ఉన్నాడంట. మనం ఎవరి వశంలో ఉన్నాం? మనం దేవుని వశంలో ఉన్నామా? దేవుని ఆత్మ వశంలో ఉంటున్నామా? అతడు చూసినట్లయితే అతడు ఆత్మవశుడై ఉన్నాడు. అతడు ఆత్మవశుడై ఏం చేస్తున్నాడంట? తను ఆత్మచేత ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన 26వ వచనం రాయబడింది, అతడు ఆత్మవశుడై ఉన్నాడంట. మనం ఎవరి వశమై ఉంటున్నాం? మనం మన దేవునికి అప్పగించుకుంటున్నామా? కాబట్టి సుమియాలో మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడుగా ఉంటున్నాడంటే 26వ వచనం చూడండి, చదవండి 26. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. కాబట్టి అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చినాడంట. పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, నువ్వు చనిపోవు, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చే వరకు ఆయన కన్యక గర్భంలో జన్మించి దేవాలయంలోనికి వచ్చే వరకు నువ్వు చనిపోవు అని చెప్పిండంట. కాబట్టి నిజంగా మరి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు జీవించాడంట. వృద్ధాత్మ వచ్చేసింది, బాగా ముసలితనం వచ్చేసింది. అన్ని సంవత్సరాలు ఈ వ్యక్తి బతికిండంట. అంటే కారణం ఏంటంటే నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చాడంట. యేసు ప్రభువారు వస్తాడు, ఆయన వస్తేనే నేను చనిపోతా, ఆయన వచ్చే వరకు నేను చనిపోను. మరి ఆ దేవాలయంలోనికి చిన్నపిల్లలను తీసుకుని అనేక మంది వస్తున్నారు, పెద్దవారు వస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరు వచ్చినా ఈయన ఒకవేళ యేసు ప్రభు ఏమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఒక దినాన యేసు ప్రభువారు వచ్చినప్పుడు మరి యేసు ప్రభువారిని చూస్తూ వచ్చాడు. యేసు ప్రభువారిని మరి అంతేకాదు దేవాలయం ఎడవట్లేదంట. నిజంగా పరిశుద్ధ ఆత్మ కలిగి ఉంటున్నామా? నిజంగా మనం పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతున్నామా? ఈ దినం చాలామంది పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి అనేది మనలో ఉండటం లేదు. ఎందుకని మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేకపోతున్నాడు అంటే మనం నీతిమంతులంగా ఉండలేకపోతున్నాం. మనలో భక్తి లేదు కానీ మనం భక్తిహీనులుగా జీవిస్తున్నాం దేవుని బిడ్డలారా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేకపోతున్నాడు. మనలో దేవుడే కాదు, లోకమంతా మనలోనే పెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మనలో ఎలా నివసిస్తాడు? బైబిల్ ఏం చెప్తుంది? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూస్తారు. ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉంటారో వాళ్ళలో దేవుడు ఉంటాడు, వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఇది చాలామంది భాషలు మాట్లాడుతూ నా మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు అని చెప్తూ ఉంటారు. అంటే చాలామంది ఎట్లా ఉంటారంటే మరి పరిశుద్ధాత్మ నా మీదకి పరిశుద్ధాత్మ వస్తాడంట. అది కొంతమంది రాకపోయినా వచ్చాడని చెప్తారన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలంటే ఎట్లుండాలి? మనం సుమియోన్ లాగా ఉండాలి. ఈయన ఎట్లున్నాడు చెప్పండి? అతడు నీతిమంతుడు, తర్వాత అతడు భక్తిపరుడు అంట కదా. భక్తిపరుడు అంటే ఉదయం లేస్తాడు, మరి ఏకునే లేస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తాడు, దేవుని ఆత్మచేత నడిపించబడతాడు అనమాట. అలాంటి వ్యక్తి సుమియోను. అంటే అలాంటి వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకు. అది నిజమైనటువంటి దేవునికి సంతోషం. ఇప్పుడు ఆయన మనకు భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మనకు సంతోషం అనుగ్రహించాడు. ఆయన మనకు శాంతి, సంతోషం, నెమ్మది అనుగ్రహించాడు. మనల్ని ఆయన రక్షించుకున్నాడు. తర్వాత మరి మనం ఏం చేయాలి? మనం ఆయన సంతోషపరచాలి, మనం ఆయన గణపరచాలి.
ఇక మనం చూస్తే సిమియోను ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన ఘనపరుస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతుడిగాను మరి భక్తిపరుడిగా, తర్వాత ఎవరు ఆదరణ కొరకు చూస్తున్నాడంట? మనం కూడా ఏం చేయాలంటే మందిరంలో, దేవుని సంఘంలో రక్షణ లేని వారి కొరకు వాళ్ళు రక్షణ పొందాలి, వారు కూడా ఆత్మీయంగా బలపరచబడాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు కూడా ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎత్తబడాలి అనేటువంటి ఆశతో మనం కలిగి ఉండాలి. నా ప్రభు ఎప్పుడు వస్తాడని మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. ప్రభువు రాకడ కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అంట. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద నిలుస్తున్నాడు. అంతేకాదు 26వ వచనం రాయబడింది, అతడు దేవాలయంలోనికి వచ్చిందంట. దేవాలయంలోకి మనం ఎప్పుడు వస్తాం? వారానికి ఒకసారి వస్తాం, లేకపోతే 2 వారాలకు ఒకసారి వస్తాం, లేకపోతే నెలకు ఒకసారి వస్తాం, లేకపోతే 6 నెలలకు ఒకసారి వస్తాం. అట్లా ఉండకూడదు. దేవాలయాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మరి ఈ క్రిస్మస్లో దేవుడు మనకు తెలియచేసేది ఏంటి? 38వ వచనంలో, లేదా చూడండి 37వ వచనం చూడండి. 84 సంవత్సరములు వెధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబావులు సేవ చేస్తుండెను. అంటే ప్రార్థన అనేది ఒక సేవ. ప్రార్థన అనేది సేవ చేస్తున్నాం. మనం దేవుని మందిరంలోకి వచ్చినాం, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన అనేది సేవ. ప్రతి ఒక్కరికి ఒక సేవ ఉంది కదా. సేవ అంటే ఏంటి? పులిపెట్టి మెక్కి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పి పాటలు పాడితే సేవ కాదు. ప్రతి ఒక్కరికి సేవ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారికి దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు. మనం ఏం చేయాలి? ప్రార్థనా సేవ. సిమియోను కూడా ఏం చేస్తూ ఇక్కడ అన్న గురించి రాయబడింది. అన్న దేవాలయం విడిచిపెట్టలేదంట. అలాగే సిమియోను కూడా ఆయన దేవాలయంలోనికి వచ్చి, దేవాలయం అనేటువంటి మాట అక్కడ ఎందుకు రాయబడింది? ఆ రోజే వచ్చిండా? దేవుడు కొన్ని విషయాలు పూర్తిగా అక్కడ బైబిల్లో రాయబడింది, కానీ దేవుడు ఆత్మచేత మనకు బయలుపరుస్తాడు. ఆ రోజునే కాదు, ఆయన ఎంతో దేవాలయాన్ని అత్తుకుని ఉన్నాడు. ఎప్పుడు దేవాలయంలో ఉంటాడు, ఎప్పుడు దేవాలయానికి వస్తాడు. దేవుని మందిరాన్ని ఎక్కువ మనం ఈ భూమి మీద ఎవరైతే ఈ మందిరం ఎలాంటిదంటే దేవుని యొక్క మందిరము మనకు ఆత్మీయ పాఠశాల. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి ఇది ఒక పాఠశాల. ఇప్పుడు మన స్కూల్కి ఎందుకు పోతాం? మన పిల్లలు స్కూల్కి కాలేజీకి ఎందుకు పోవాలి? ఇంటికాడ ఉండి చదువుకోవచ్చు కదా, లేకపోతే యూట్యూబ్లో వస్తాయి మనకు వాక్యాలు చూడవచ్చు కదా, ఇంటికాడే ఉండొచ్చు కదా. అలాగే పిల్లలు మరి హాస్టల్కి, మరి కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? కొంతమందిని ప్రత్యేకంగా మనం హాస్టల్లో ఎందుకు పెట్టేస్తున్నాం? హాస్టల్లో ఉంటే ఇంకా వాళ్ళకి ఏమవుద్ది చెప్పండి? ఇంకా చదువు అబ్బుద్ది, ఇంకా వాళ్ళు బాగా చదవగలుగుతారు. అట్లాగే ఆత్మీయ విషయాల్లో కూడా దేవాలయం అనేది ఎందుకు చెప్పండి? మన ఆత్మీయ పాఠశాల. మనం ఎదగడానికి ఇది, పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇది పాఠశాల. ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో, ఇక్కడ ఎవరైతే బాగా ఈ ఆత్మీయ పాఠశాలలో ఎవరైతే బాగా ఎదుగుతారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు, వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్తారు. ఎప్పుడో ఒకసారి వెళ్ళిన వాళ్ళు పాస్ అవుతారా? ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినారు, 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి వెళ్ళొస్తే ఆ పిల్లలు పాస్ అవుతారా? చదువు అబ్బుద్ది వాళ్ళకి? చెప్పండి. చదువు అబ్బదు. చదువు అబ్బాలంటే ప్రతిదినం వెళ్ళాలి స్కూల్కి, ప్రతిదినం కాలేజీకి వెళ్ళాలి. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం దేవాలయాన్ని మనం ఏం చేయకూడదండి? విడిచిపెట్టకూడదు. బైబిల్లో నెహెమీ గ్రంథంలో మనం చదవవసరం లేదు, కానీ మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మనకు కావాల్సింది ఏంటి? దేవుని మందిరం, దైవ సన్నిధి. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇవన్నీ చూడకూడదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తిరుపతికి వెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇవన్నీ చూస్తారండి? చూడరు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మందిరం వాళ్ళ పని ఏంటి? అక్కడికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, రావాలి, మొక్కుంటారు, వస్తారు. మన పని ఏంటి? దేవుని మందిరంలో దేవుని మందిరానికి వచ్చిందంట 1 సమూయేలు గ్రంథంలో. అక్కడున్న పరిస్థితి ఎలాంటి తెలుసా? భక్తి లేదు. ఏలి ఉన్నాడు, పాస్టర్ గారు ముసలోడు అయిపోయాడు. ఆయన ఏలి కుమారులు ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులు అంట. దుర్మార్గులు కాదు, దుర్మార్గతలో డబల్ PhD చేశారు వాళ్ళు. అలాంటప్పుడు మందిరానికి వెళ్ళిందంట ఆమె. మనం ఏం చేస్తాం చెప్పండి? మన మందిరానికి రావాలంటే
సంఘ ప్రార్థనకు రావాలంటే, స్త్రీల గుడికి రావాలంటే వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారు, ఇవన్నీ చూసి మనం ఏం చేస్తాం? మందిరానికి వెళ్తాం. లేదా అక్కడ అంతా మనల్ని ఏం చేయాలి? అందరూ మనల్ని పలకరియాలి, అందరిని మనం గౌరవించాలి, అందరూ మనల్ని ప్రేమిస్తే అప్పుడు మనం మందిరానికి వెళ్తాం. లేకపోతే ఏం చేస్తాం? మందిరానికి మనము వెళ్ళము. కానీ ఇప్పుడు మన హిందువులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు టెంపుల్కి వెళ్తారు. వాళ్ళు మందిరానికి వాళ్ళ టెంపుల్కి వెళ్ళారంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటి? వెళ్తారు, వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదో దర్శనం చేసుకుని వాళ్ళు చేసుకునేది చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వారి స్థలాలకు వెళ్ళిపోతారు. మనమైతే అట్లా కాదు. ఆ మందిరంలో ఎంత వస్తున్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత నిలవ ఉన్నాయి, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి జరుగుతున్నాయి, ఇవన్నీ మనకు కావాలా? ఇవన్నీ కావాలా? ఈ ట్రస్టా, ఈ సొసైటీయా, ఈ ట్రస్ట్ వాళ్ళదా, ఈ సొసైటీయా, ఆ పాస్టర్ గారు ఏంటి, ఆ పాస్టర్ గారు ఏంటి, ఆ సంఘ పెద్దలు ఏంటి, ఆ విశ్వాసులు ఏంటి, ఇవి మనకు కావాల్సింది. ఇలాంటి వారం ఉంటే మందిరానికి రాలేము. మనకు కావాల్సింది ఏంటి? దేవుని మందిరం. ఇది నాది కాదు, నీది కాదు, ఇది ఎవరిదో కాదు, ఇది మన అందరిది, ఇది నాది, నా మందిరం అని రావాలి. ఇది నా దేవుని సన్నిధి. కాబట్టి మరి మన ఇల్లు ఎంత శుభ్రంగా మనం ప్రేమించాం చూడండి. ఈ వారంలో ఏం చేశారు? మీరు అంతా క్రిస్మస్కి ఇల్లు అంతా శుభ్రంగా పరుచుకున్నారు. ఇల్లు శుభ్రంగా కడుక్కున్నారు, అన్ని చక్కగా తోముకున్నారు, బట్టలన్నీ చక్కగా ఉతికి ఎండేసుకున్నారు, చక్కగా మడత పెట్టుకుని క్రిస్మస్ అనగానే అంత నీట్గా చేసుకున్నారు. మరి దేవుని మందిరానికి రాలేదేంటి? దేవుని మందిరానికి ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఉన్న స్త్రీలు ఎంతమంది వచ్చి మందిరం తుడిచి కడిగారు చెప్పండి? పురుషులు ఎంతమంది వచ్చారు? అంటే మన ఇంటిని ప్రేమిస్తున్నాం కానీ మనం దేవాలయాన్ని ఏం చేయట్లేదండి? ప్రేమించటంలా. దేవుని మందిరం అంటే మనకేమైపోయింది? యక్షమైపోయింది. దేవుని మందిరం మన మధ్యలో ఉండటం అది ఎంతో ధన్యత. ఒక దినం రాబోతుంది దేవుని మందిరం ఉండదు, దైవ సన్నిధి ఉండదు, వాక్యం ఉండదు, పాస్టర్లు ఉండరు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. బైబిల్ ఏం చెప్తుంది? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వద్దెలదురు. చక్కగా చెప్తారు కానీ దేవుని మందిరాన్ని ప్రేమించరు. ప్రేమిస్తే ఏం చేస్తాం? క్రిస్మస్ వస్తుంది, మరి మా ఇల్లు అంతా శుభ్రంగా కడుక్కున్నాం, మా ఇల్లు శుభ్రం చేసుకున్నాను, మరి దేవుని మందిరం ఏంటి ఇట్లుంది అంటే దేవుని మందిరం గురించి మనకేం లేదు, చింత లేదు. దేవుని మందిరంలో గడ్డి పెరిగిపోద్ది, దేవుని మందిరంలో అంత ఎక్కడ చూసినా ఏముంటుంది చెప్పండి? శుభ్రం ఉండదు. కానీ మన ఇల్లు మాత్రం ఎట్లా ఉంటుంది? చక్కగా నీట్గా ఉంటుంది. చుట్టూ మన గోడ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, చక్కగా మొక్కలు ఉంటాయి, చక్కని క్వార్టర్స్ ఉంటుంది అనమాట. అంటే మనం దావీదు వంటి మనసు మనలో లేదు. దేవుని బిడ్డ దావీదు అన్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. నా దేవుని యొక్క మందసం గుడారంలో ఉంటే నేను గుడారంలో ఉంటే డేరాలో ఉంటే నేను దేవదారు మానులతో కట్టబడిన ఇంట్లో నేను ఎలాగూ ఉండగలను అన్నాడు. దావీదు ప్రేమ చూడండి. ఏమన్నాడు దావీదు? నా దేవుని మందిరం ఎక్కడుంది? గుడారంలో ఉంది, డేరాలో ఉంది. మరి నేను దేవదారు మానులతో కట్టబడినటువంటి నివాస ఇంట్లో నేను ఎలాగ నివసించగలను అన్నాడు. కాబట్టి దేవుని మందిరాన్ని అంతగా మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, మన చల్లపల్లిలో మా ఊర్లో మా స్థానిక సంఘంలో ఒక ఆమె మేరక్క అని ఒక ఆమె ఉంది. ఆమెది బోడగుంట చల్లపల్లి దగ్గర. ఆమె చాలా మందిరాన్ని చాలా ప్రేమిస్తుంది. ఆమె దేవుడు అందుకే ఆమెను ఆశీర్వదించాడు అనమాట. అట్లా మనం ఎవరైతే మనం దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక సేవకుడు చెప్పాడు, వాళ్ళ మందిరంలో అవిశ్వాస అంట మందిరానికి వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు కొన్నా దేవుని మందిరానికి కూడా ఒక వస్తువు కొంటదంట కదా. కాబట్టి మనం కూడా మన వస్త్రాలే కాదు, మరి దేవుని మందిరం ఎట్లా ఉంది, దేవుని మందిరంలో పని ఏంటి, నేను నా వంతుగా దేవుని మందిరంలో నేనేం చేయాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈ ఆసక్తి అనేది మనలో ఉండటం లేదు. దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే మనం వర్ధిల్లలేం, మనం వృద్ధి పొందలేం. కానీ మరి మనకు దేవుడు ఆయన ఏం జ్ఞాపకం చేసి సుమియోన్లో నుండి దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని మందిరానికి వచ్చిందంటే 26వ వచనంలో ఆ చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చిందంట. ఆత్మవశుడై మనం వస్తున్నాం ఆ దేవాలయంలోనికి. ఆదివారం పోయినండి మళ్ళా రాం, అసలు సంఘ ప్రార్థనకు రాం, గురుక్కుడికి రాం. ఇంకా కొంతమంది దుఃఖకరమైన విషయం ఏంటంటే మనకు సోమవారం గొలుసు ప్రార్థన ఉంటుంది అనమాట. ఇంతవరకు గొలుసు ప్రార్థనకు రాని వాళ్ళు మహాభక్తులు అనమాట. వాళ్ళు
వాళ్ళకి దండ వేసి దండం పెట్టాలా. ఇంకా రెండో శనివారం నాడు ఉపవాస ప్రార్థన జరుగుద్ది. ఆ ఉపవాస ప్రార్థనకు రానటువంటి మహాభక్తులు ఉన్నారు, ఇంతవరకు అడుగు పెట్టలా. నేను వచ్చి సంవత్సరం పైన అయింది. అలాంటి భక్తులంగా మనం ఉన్నాం. అది ఏమంటారంటే దాన్ని భక్తులు అనరు, భక్తిహీనత అంటారు. బైబిల్లో రాయబడింది. భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా? మనమే. ఎవరైతే భక్తి తక్కువ చేస్తారో వాళ్ళు భక్తిహీనులు. మనం మందిరం విలువ తెలగపోతే, సేవకుల విలువ తెలగపోతే, దేవుని వాక్యం విలువ తెలగపోతే దేవుడు మందిరాన్ని తీసేస్తాడు, సేవకులను తీసేస్తాడు, వాక్యం కూడా తీసేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. సుమియోను మనకు మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆయనలో నుంచి అంటే దేవాలయాన్ని ఏం చేయట్లేదంట, ఆయన దేవాలయంలోనికి వస్తున్నాడంట. కాబట్టి దేవాలయాన్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. అంతేకాదు మరి యేసు ప్రభువుని ఏం చేస్తూ వచ్చాడంట అండి? ఎత్తుకున్నాడంట. యేసు ప్రభువుని ఏం చేశాడు? ఆయన ఎత్తుకున్నాడు. మరి చూడండి, గొలలు వచ్చారు ఆయన దగ్గరికి, ఎత్తుకున్నారా? జ్ఞానులు వచ్చారు, ఎత్తుకున్నారా? చెప్పండి. ఇంకెవడు వచ్చారు అమ్మా? గొల్లలో జ్ఞానులు, ఇంకా దేవదూతలు వచ్చారు. ఎవరైనా ఎత్తుకున్నారా ఆయన్ని? ఎవరు ఎత్తుకోవాలా? ఆ తల్లిదండ్రులే ఎత్తుకున్నారు. యేసు ప్రభువుని ఎత్తుకున్న మూడో వ్యక్తి ఎవరంటే సుమియోను. దేవాలయంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? 28వ వచనం చదువుకుందాం, చదవండి. అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను కదా చిన్న చేతులతో ఎత్తుకున్నాడంట. మనం ఎవరిని ఎత్తుకుంటాం? అందరిని ఎత్తుకుంటామా? చాలామంది చిన్నపిల్లల్ని తీసుకుని వస్తారు. చిన్నపిల్లల మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు అందరిని ఎత్తుకుంటామా? అందరు ఎత్తేసుకుంటారు. మీరు తీసుకొచ్చిన పిల్లలందరినీ తీసి సంకనేసుకుంటామా? అందరు ఎత్తుకోరు పిల్లల్ని. కొంతమంది చిన్నపిల్లల దగ్గరకు వస్తే కొంతమంది ఇసుక్కుంటారు అనమాట. పసిపిల్లలు మన దగ్గరకు వస్తే తీసుకోవడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. చిన్నపిల్లలను తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ముచ్చటగా చాలామంది కొంతమంది ఏం చేస్తారు? తీసుకుంటారు వెంటనే చిన్నపిల్లలను తీసుకోవాలనిపిస్తుంది అనమాట. అంటే ప్రేమ ఉంటే ఏం చేస్తాం? వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే వెంటనే వాళ్ళని తీసుకుని మనం ఎత్తుకుని కౌగిలించుకుంటాం. అంతేనే కదా? ప్రేమ లేకపోతే వాళ్ళని మనం ఎత్తుకుంటామా? ఎత్తుకోము. ఊరినే ప్రైజ్లాడమ్మా అంటే ప్రైజ్లాడు. ఇప్పుడు ఎవరన్నా ఉదాహరణకి చిన్న పిల్లని ఎత్తుకుని వచ్చింది అనుకోండి, ఒక 5-6 నెలల పిల్లని మన దగ్గరికి ఎత్తుకుని వచ్చినప్పుడు వెంటనే మనకు ఆశ కలుగుతుంది, ఈ పిల్లని ఎత్తుకోవాలని, ఈ పిల్లోడిని ఎత్తుకోవాలని. పిల్లే కావచ్చు, పిల్లోడే కావచ్చు. అంటే ఆ భావం అనేది అందరికి ఉండదు. అందరూ ఆ పిల్లని ఎత్తుకోరు చాలామంది. కానీ కొంతమంది ఎత్తుకుంటారు. ఎందుకు ఎత్తుకుంటారంటే, ఎత్తుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఆ పిల్లని ఈ వ్యక్తి ప్రేమిస్తున్నాడు, అందుకే ఇష్టపడుతున్నాడు, అందుకే ఎత్తుకుంటున్నాడు. ఈయన కూడా ఏం చేశాడంటే యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ప్రేమిస్తున్నాడని అర్థం కదా. అక్కడ ఏం రాయబడితే వచ్చింది? తన చేతులతో ఆయన్ని ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను దేవుణ్ణి మరి ఎత్తుకున్నాడంట. బైబిల్లో మరి ఆమె ఆయన ఏమంటదంటే మధ్యలేని మరి అంటది, నేను ఆయన ఎత్తుకుని పోతానంట. చూడండి ఒక మాట, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన ఎక్కడ ఉంచారో చెప్తే నేను ఆయన ఎత్తుకుని పోతానంట. చూడండి 15వ వచనం. యేసు అడగగా తోటమాల అనుకుని, అయ్యా నువ్వు ఆయన్ని మోసుకుని పోయినాడలా ఆయన ఎక్కడ ఉంచితుడో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. అంటే అప్పుడు యేసు ప్రభువారిని ఎత్తుకుని పోద్దంటాను. అంటే ఒక స్త్రీ అంత పెద్ద ఆయన్ని ఆ యవనస్తుడిని ఎత్తుకుని పోగలదా? ఆమె ఆశ చూడండి. ఆయన తోటమాల అనుకుందంట, తోటలో ఏడుస్తుందంట యేసు ప్రభువారి కొరకు మధ్యలేని మరియ. ఏడుస్తూ ఇంకా పెందలకాడనే దేవాలయం దగ్గరికి, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది ఆమె. అక్కడ యేసు ప్రభువారు కనిపించకపోతే అక్కడ ఏడుస్తుందంట. ఏడుస్తుంటే యేసు ప్రభువారు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు గనక ఆయన ఎత్తుకుని పోతే ఆయన్ని ఎక్కడ పెట్టావు చెప్తే నేను ఆయన్ని ఏం చేస్తాను? నేను ఆయన ఎత్తుకుని పోతా. అంటే ఎంత ప్రేమ ఉంటే ఎత్తుకుంటారు చెప్పండి కదా.
అరిమత్తు యోసేపు కూడా అంట యేసుప్రభు వారిని శిలువ మీద నుంచి దించిండంట. యేసుప్రభు వారిని భూస్థాపన చేసిన వారిలో అరిమత్తు ఒక్కడే. కాబట్టి నికోదేము, అరిమత్తు యోసేపు వాళ్ళిద్దరే యేసుప్రభు వారి శిలువ మీద నుంచి దించి ఎత్తుకుని ఆ యొక్క సమాధిలో పెట్టారంట. అంటే ఎత్తుకోవడం అనే దాంట్లో ఒక ప్రత్యేకమైనది ఉందన్నమాట. అంటే ఎత్తుకోవడం అంటే మన పిల్లలు మనం ఎత్తుకుంటాం, మన పిల్లలు మనకు ముద్దు, నా పిల్లలు నాకు ముద్దు, మీ పిల్లలు మీకు ముద్దు. కానీ ఇతర పిల్లలను కూడా మనం ఎత్తుకుంటున్నామంటే అర్థం ఏంటి? మనం వాళ్ళంటే ఇష్టపడుతున్నాం, ఆమంటే మనం ఇష్టపడుతున్నాం. అట్లా యేసు ప్రభువారిని కూడా ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట అండి, ఎత్తుకున్నాడంట కదా. మరియా కూడా మధ్యలేని మరియా అంటది, ఆమె అంటది ఆయన నేను ఎత్తుకుని పోతా అంటే ఆమెకి ఎంత ప్రేమ ఉంటే ఆయన ఎత్తుకుని పోతానంటది ఆమె. ఆయన ఎత్తుకుని పోద్దంట. మనం కూడా దేవుని అంత ప్రేమించాలి, అంత అత్తుకోవాలి, ఆయన్ని అంత అత్తుకోవాలి. కొన్నేళ్ళు సుమియోను కూడా ఏం చేస్తున్నాడంటే ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంతేకాదు ఆయనలో మనం చివరిలో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడంట అండి. చూడండి 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనం చివరి లైన్ చదవము. తన చేతులతో ఫస్ట్ నుంచి చదవము, తన చేతులతో కాడి నుంచి చదవండి. తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను కదా ఏమంటున్నాడు, తన చేతులు ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. అంటే సుమియోను మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఆరాధించండి, నన్ను గణపరచండి, నన్ను మహింపరచండి. అంటే దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. ఇక్కడి నుంచి అయినా ఈ నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, ఇన్ని రోజుల నుంచి మరి ఎవరైనా ఆరాధించని వారు ఉంటే, ఆరాధించడానికి భయపడిన వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుణ్ణి అడగండి, ప్రభా నేను కూడా నిన్ను ఆరాధిస్తానని. మనం కూడా సుమియోనులాగా ఉండాలి, ఆరాధించాలి. ఆయన ఆరాధించగలిగినటువంటి వ్యక్తి. ఏమంటున్నాడు 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచకును వెలుగ్గాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహింగాను, నువ్వు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. అయా నువ్వు ఇచ్చినటువంటి రక్షణ, ఈ రక్షణ కొరకు నేను కనులారా చూశాను, ఈ రక్షణ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నా. అయా నువ్వు ఇచ్చినటువంటి రక్షణ, ఈ దినాన మనకు రక్షణ లేని వారికి మనకు రక్షణ అనేది సిద్ధంగా ఉంది. ఆ రోజుల్లో అయితే సుమియోను రక్షణ కొరకు ఎదురు చూశాడు. యేసు ప్రభువారే రక్షణ. మనం రక్షణ పొందాలి. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి. రక్షణ కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడంట. అయ్యా నువ్వు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచితిని. కాబట్టి ఎప్పటి నుంచో రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు వారందరూ కూడా ఏం చేశారు? రక్షణ పొందినారు అనమాట. వారందరూ ఏం చేస్తూ వచ్చినారు? దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు, దేవుణ్ణి కనపరుస్తూ. సుమియోను కూడా మనం చూస్తే, సుమియోనులో ఇప్పుడు మనం చూసినప్పుడు నీతిమంతుడు, భక్తిపరుడు, తర్వాత ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు, పరిశుద్ధాత్మ వశములో ఉన్నవాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, దేవాలయాన్ని ప్రేమించినవాడు, యేసు ప్రభువారిని ప్రేమించినవాడు, దేవుని స్తుతిస్తూ వచ్చినవాడు. కాబట్టి మరి నిజమైన క్రిస్మస్ అనేది మనలో ఉండాలని, మరి క్రిస్మస్ అంటే మరి కొత్త వస్త్రాలు ధరించుకోవడమే కాదు, ఫంక్షన్ చేసుకోవడమే కాదు, మరి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినటమే కాదు, మంచి మంచి ఆహారం ఈరోజు తినటమే కాదు, ఈరోజు ఒక ప్రత్యేకమైనదే కాదు, మన జీవితం కూడా అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఆశ ఏంటంటే, ఇక్కడ వాళ్ళ గురించి ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే, వాళ్ళకు వాళ్ళే మనం కూడా ఆ రీతిగా ఉండాలని. మన నీతిని కాపాడుకుంటున్నామా, మన భక్తిని కాపాడుకుంటున్నామా, మరి దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటున్నామా, దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నామా? మరి అంతేకాదు ఆయన ప్రవశిస్తున్నాడు. ఎవరు ప్రవశిస్తారంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళు ప్రవశిస్తారు. అది వాళ్ళ జీవితాల్లో జరుగుతుంది. ఇది నన్ను చాలామంది ప్రవశిస్తున్నారు కానీ అది జరగట్లేదండి. చాలామంది ప్రవశిస్తారు కానీ జరగట్లేదు. కొంతమంది క్రైస్తవులను చూస్తుంటాం, అన్న నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చిందంటే నీకు కళ వచ్చినంత మాత్రాన ఇదేమీ జరగట్లేదు. అవి పేడ కళలు, పిచ్చి కళలు. ఆత్మచేత నడిపింపబడిన వాడికి
ఒక కళ వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈయన ఒక దర్శనం చెప్పాడంటే అది ఖచ్చితంగా వారి జీవితాల్లో నెరవేరుతుంది అనమాట. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత నడిపింపబడాలంటే మన నీతిని కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి. మరి దేవుని మందిరాన్ని మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ఆత్మచేత నింపబడతాం. ఈయన ఏం చేశాడంట? ప్రవశిస్తూ వచ్చాడంట. ఏమని ప్రవశించాడు? 34 వచనం చూడండి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదము గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పెను. కాబట్టి ఈయన పడిపోయిన వారు లేపగలిగినటువంటి వాడు. ఈయన అనేక మందికి వివాదాస్పదంగా ఉంటాడు. కొంతమంది ఆయన అంగీకరిస్తారు, కొంతమంది ఆయన త్రోసివేస్తారు, కొంతమంది ఆయన దేవుడు కాదంటారు. అయితే ఈయన ఆ తల్లికి చెప్పిన మాట ఏంటంటే, అమ్మ, ఒక ఖడ్గం నీ హృదయంలో నుండి దూసుకుని పోద్ది. అంటే నీ కుమారుడు ఆయన మరణశిక్షణ ఉంటాడు, నీ కుమారుడు చనిపోయి తిరిగి లేస్తాడు. నీ హృదయంలో బాధ, నీ హృదయంలో అదొక తీరని బాధ. కాబట్టి నీ హృదయంలో ఖడ్గం దూసుకుని పోద్దని ఆమెకు చెప్పాడు. చెప్పినట్లుగానే యేసు ప్రభువారు ఈ భూమి మీద మనందరి కొరకు చనిపోయినాడు. కారణం ఏంటంటే ఇట్లా జరుగుద్దని చెప్పినటువంటి మరి వ్యక్తి సిమియోను. కాబట్టి తను జరగబోయే విషయాలను కూడా తల్లికి చెప్తూ వచ్చినాడు. దేవునిగా ఆరాధించాడు. నాదా అంటున్నాడు 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చును. ఇప్పుడు సమాధానంతో, సంతోషంతో చనిపోతున్నాడంట. సమాధానంతో చనిపోతున్నాడంట. నిజంగా చిన్న పిల్లోడిని ఎత్తుకుని నాదా అంటున్నాడు. నాద అంటే అర్థం ఏంటి? భర్త అని అర్థం. నాద అంటే భర్తని నాదా అంటారు. కాబట్టి చిన్న పిల్లోడిని ఎత్తుకుని, అయా నువ్వు నన్ను కలుగజేసినటువంటి సృష్టికర్తమై ఉన్నావు, ఇప్పుడు నీ మాట చొప్పున నేను పోతున్నా, ఇప్పుడు నేను సమాధానంగా పోతున్నా, నువ్వు ఇచ్చిన రక్షణతో పోతున్నా కదా. అలాంటి మరి ఆఖరి వీడుకోలేని మరి సమాధానంతో నేను పోతున్నానని చెప్పి ఆయన మరి మృతి పొందుతూ వచ్చినాడు అనమాట. అప్పుడు వరకు కూడా యేసు ప్రభువుని చూచే వరకు కూడా ఆయన చనిపోలే. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి దేవుడు ఈ భక్తి పరుని మన గమ్యానికి దేవుడు తీసుకుని వచ్చినాడు. మనం కూడా అలాంటి వ్యక్తులంగా మరి ఆ యొక్క సిమియోను వలె నీతిమంతుడిగా, భక్తిపరుడిగా, మరి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునే వారంగా, ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండేటువంటి బిడ్డలంగా, పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడే బిడ్డలంగా, పరిశుద్ధ ఆత్మతో నింపబడే బిడ్డలంగా, దేవాలయాన్ని ఇడిచిపెట్టని బిడ్డలంగా, దేవుని హత్తుకుని జీవించే వారంగా, దేవుని ప్రేమించే వారంగా, దేవుని స్తుతించే వారంగా మనము కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.